హలో హాయ్ అండి. మనం చేసేది ఇప్పుడు గోధుమ రవ్వ లడ్డు అండి. గోధుమ రవ్వ 1 కప్పు తీసుకోవాలండి. పంచదార 2 కప్పులండి. యాలక్కాయలు, జీడిపప్పు, నెయ్యి. మనకు కావాల్సిన వస్తువులు ఇవ్వండి. రవ్వ బాండీలో వేసి అలా కొంచెంసేపు వేపుకోవాలి. బ్రౌన్ కలర్ లోకి రావాలండి. బ్రౌన్ కలర్ లోకి వచ్చాక తీసేయాలి. నేను వేపుతున్న టైం పడద్దని మీకు ఇంకా చూపించలేదండి. బ్రౌన్ కలర్ లో వచ్చేదాకా వేపుకోవాలండి. 1 కప్పు రవ్వ తీసుకున్నానండి. 3 కప్పులు వాటర్ తీసుకున్నానండి. వాటర్ తీసుకుని వాటర్ మరిగాక గడ్డ కట్టుకోకుండా తిప్పుకుంటా పొయ్యాలండి రవ్వ. తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. వేసుకుని తిప్పుకోవాలండి. బాగా ఉడికిపోయాక పంచదార పోసుకోవాలండి. కలర్ నేను కావాలని యాడ్ చేస్తున్నానండి, బాగుంటుందని. మీరు కావాలితే కలర్ వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇప్పుడు పంచదార పోసుకుంటున్నామండి. ఉడికిపోయింది బాగా. పంచదార పోసుకుని తిప్పుకుంటున్నామండి. నేను స్వీట్ తక్కువ తింటారండి మా పిల్లలు, అందుకే 1.5 కప్పు పోస్తున్నాను. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకి 2 కప్పులు పోసుకోవచ్చండి. పంచదార పోసాక పాకంలా వస్తుందండి. తిప్పుతూ ఉండాలండి. తిప్పుతూ ఉంటే గట్టిగా పాకం వస్తుందండి. ఉండ అయ్యేలాగా వస్తుందండి. బాగా అలా ఉండ అవనిచ్చి మనం నెయ్యి యాడ్ చేసుకోవాలండి. అవి నెయ్యి వేస్తున్నాను, చూపిస్తున్నాను చూడండి. తిప్పుకోవాలండి నెయ్యి వేసాక మళ్ళీ ఒకసారి. ఇప్పుడు జీడిపప్పు వేపుకోవాలండి. మూకుడు పెట్టుకుని పొయ్యి మీద నెయ్యి వేసుకుని కొంచెం అదిగోండి జీడిపప్పు వేస్తున్నానండి చూడండి. తిప్పుకుని అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. ఇప్పుడు జీడిపప్పు వేగిపోయిందండి. ఇప్పుడు దించేసుకుంటున్నానండి. దించేసుకుని నెయ్యి కొంచెం జీడిపప్పు అందులో వేస్తున్నానండి గిన్నెలో. ఇప్పుడు రవ్వ వండలకు ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు రౌండ్లు చుడుతున్నానండి. అదిగో చూడండి ఎలా చుడుతున్నానో అలా చుట్టుకోవాలండి రౌండ్గా. పైన జీడిపప్పు గార్నిష్ చేసుకుని పెట్టుకోవాలి. చాలా బాగుంటాయండి. అసలు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని. చాలా టేస్ట్గా ఉంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.